అందరి హృదయ పద్మమునందు వ్యాపించి ఉన్నవాడు పుండరీకాక్ష. అలాగే ఇందాక చెప్పినట్లు విశాలమైన నేత్రములు, జ్ఞాన ఆనంద అనుగ్రహం కురిపించే నేత్రములు, రెండర్థాలు తీసుకుంటూ వృషకర్మ, మళ్ళీ వృషాకపెరమేయాత్మ నుంచి మళ్ళీ వృష శబ్దం మళ్ళీ ఇక్కడికి వచ్చింది. వృష అంటే ముందే మనం చెప్పుకున్నాం వర్షణశీల, వర్షించే స్వభావం కలిగినటువంటి ధర్మము వృష అంటే. కర్మ అంటే ధర్మరూపమైన కర్మలు ఆయనవి. ఏది చేసినా ధర్మమే, ధర్మం కోసమే వస్తాడు, అధర్మాన్ని శిక్షిస్తాడు గనక చేసిన పనులన్నీ వృషకర్మలే. అంటే ధర్మరూపమైన కర్మ కలిగినటువంటి వాడు, ఇది అర్థం. అంతేకాదు వృషకర్మ అంటే ఫలం లభించే కర్మ చేసేవాడు అంటే. వృషం అంటే వర్షించుట అంటే ఫలం, అంటే ఏ పని అయినా వ్యర్థం కాదు, దాని ఫలం వచ్చేటట్టు చేస్తాడు. కానీ వృషకర్మ అంటే ఫలం లభించే కర్మ చేయువాడు, ఫలం లభించే కర్మ తన రూపముగా ఉన్నవాడు కనుక సత్కర్మలు సత్ఫలాలు ఇస్తాయి. సత్కర్మల రూపమని భగవంతుడు, అది తెలుసుకోవాల్సింది. అంతేకాదు వర్షణశీలమైనటువంటి కర్మ అంటే సత్ఫలాలను కురిపించే ధర్మరూపమైన కర్మ స్వరూపముగా కలవాడు, అలాంటి కర్మలే చేయవాడు. భగవానుడు అవతారమును ధరించినప్పుడు కూడా ధర్మమునే ఆచరించాడు, ధర్మాన్ని చూపించాడు. అందుకే వృషకర్మ. వృషాకృతి, వెంటనే మాట వృషాకృతి, వృష ఆకృతి అంటే ధర్మమే ఆకారముగా కలిగినటువంటి వాడు. భగవంతుడి ఆకారం ధర్మం. అదే భగవంతుడు అనగానే ఒక రూపంతో ఉన్నవాడు మాత్రమే కాదు, నాకు కొన్ని రూపాలు ఉన్నాయని ఆయనే చెప్పాడు. ఆ రూపాల్లో దేనిని హింసించినా నన్ను హింసించినట్టే. అలా నన్ను హింసిస్తే నన్ను హింసించిన వాడు హింసింపబడతాడు, అదే రూలు. నాకు ఎన్ని రూపాలో తెలుసా? శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు తగిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనుందు అని హిరణ్యకశిపుడు బాధలు తాళలేక దేవతలు అడిగితే అప్పుడు స్వామి చెప్తున్న మాట ఇది. శుద్ధ సాధులందు అంటే సత్పురుషుల యందు, సురలందు దేవతల యందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు ఆ వేదమే ధర్మముగా బ్రతుకుతున్న వాళ్ళెవరో వాళ్ళు అంత. ఇక్కడ విప్రకోటియందు, ధర్మ పదవియందు తగిలి నాయందు, చివరికి నాయందు అన్నాడు. ముందు అందరినీ చెప్పాడు. సత్పురుషులు, గోవులు, వేదము, వేద ధర్మానుయాయులు, ధర్మము, నేను, ఇవి నా శరీరాలు, వీటిలో వేడికి దెబ్బ తగిలినా నాకు తగిలినట్టే అన్నాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక ఆయన ఆకారం ఏంటి? ధర్మమే ఆయన ఆకారం. కనుక భగవంతుడు కనబడట్లేదంటే నువ్వు ధర్మం ఆచరించి అదే భగవంతుడు, మరొకటి కాదు. అంతేకాదు ధర్మం ఒక ఆకారం రూపం ధరించిందనుకోండి, నారాయణుడే. అది రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడు విషాకృతి అంటే రామచంద్రమూర్తి అని అర్థం. ఇక్కడ ప్రతి నామానికి రాముడి పరంగా అర్థం చెప్పచ్చు, అది విష్ణు సహస్రనామ చమత్కారం. మరి మా కృష్ణుడు, ఆయనకంటే ధర్మం ఎవరి దగ్గర ఉందండి? అందుకే ఆచార ప్రభో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. కృష్ణుడు సాక్షాత్ ధర్మాకృతి. ప్రతి అవతారము వృషాకృతే, తెలుసుకోండి ఇక్కడ. ప్రతి అవతారము ధర్మాకృతే, వచ్చిందే ధర్మరక్షణ కోసం, అధర్మ శిక్షణ కోసం. అందుకే ధర్మమే విష్ణువు యొక్క స్వరూపము. ఆ ధర్మ రూపంలో ఆయన వచ్చాడు. ఇక్కడ ధర్మమే రూపం ధరించి వచ్చాడు. ధర్మానికి లక్షణం ఏమిటి? ధర్మం ఎప్పుడూ వ్యర్థం కాదు, తెలుసుకోండి ఇక్కడ. ధర్మం ఆచరిస్తే తప్పకుండా దీనికి సత్ఫలితాన్ని వర్షిస్తుంది. అందుకే ధర్మమునకు వృష అని పేరు. సత్ఫలాన్ని ప్రసాదించే ధర్మమే తన ఆకారముగా కలిగిన వాడు వృషాకృతి. పుండరీకాక్ష వృషాకృతి. ఇక్కడి వరకు మనకు స్వామికి కొన్ని నామాలు చూపించాం. తర్వాత నామములు రుద్రో, బహుశిరాహ, బభ్రు, విశ్వయోని, శుచిశ్రవాహ. రుద్ర